శని వక్రగతి అంటే మీకు తెలుసా? శని వక్రగతి వల్ల ఏమన్నా ప్రళయం సంభవించబోతుందా? శని వక్రగతి వాళ్ళ ఏ రాశుల వారికి ఏమేం జరగబోతుంది? సో వీటి గురించి క్లుప్తంగా మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. సో సార్ని అడిగి మనం తెలుసుకుందాం రండి, ఇంకెందుకు ఆలస్యం. సార్ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సార్ ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఫైన్. ముందుగా చెప్పండి సార్, అసలు శని వక్రగతి అంటే ఏంటి, అండ్ దీన్ని మోడిఫై చేస్తూ రిట్రోగ్రేడ్ అంటూ కూడా పిలుస్తున్నారు. సో వీటిని మనం ఎట్లా సపరేట్ చేయాలి? రెండు ఒకటేనా? కొద్దిగా మా కోసం. రెట్రోగ్రేడ్ స్టేట్ అంటే ఇంగ్లీష్లో, వక్రి అంటే తెలుగు. ఓ దట్స్ ఇట్. రెట్రోగ్రేడ్ స్టేట్ అంటే ఇప్పుడు మీకు సింపుల్గా ఒక్క నిమిషంలో అర్థమయ్యేది చెప్తాను. మీరు కార్లో వెళ్తున్నారు, ఓకే, మీ పక్క నుంచి ఎవరో వచ్చి మీ కార్ని డామినేట్ చేసి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయారు. ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయే వాళ్ళకి మీరు ఎలా కనిపిస్తారు? ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు మీ కారులో కూర్చున్న వాళ్ళు ఆ వెనక వెళ్ళిపోతున్న కార్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆ కారు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, దాని స్పీడ్ తగ్గిపోయినట్టు, లేకపోతే అది వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మనం ట్రైన్లో కూర్చున్నప్పుడు కూడా మన పక్కన ట్రైన్ వెళ్తున్నప్పుడు మన ట్రైన్ కూడా కదిలిందేమో అన్న ఒక భావన కలుగుతుంది. చూసారు, ఈ స్పీడ్గా వెళ్ళే వెహికల్ సింపుల్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ అంటే స్పీడ్గా వెళ్ళేది భూభ్రమణం వల్ల, భూమి యొక్క భ్రమణం వల్ల మీకు ఏమనిపిస్తుంది? బయట ఇట్ ఈస్ అన్ ఇల్యూజనరీ ఇమేజ్. ఏంటంటే శని వెనకకి అంటే వక్రగమనం అంటే తిరోగమనంలో ప్రయాణిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ అదొకటి ఒక ఇల్యూజన్ అంతే, దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. బట్ దానికి ఫిజిక్స్ రీజన్ నేను మీకు చెప్పింది ఏంటంటే అది భౌతిక శాస్త్ర ఎగ్జాంపుల్ అది. అదే మీకు ఆస్ట్రాలజీలోకి వచ్చేటప్పటికి వక్రి అంటే ఏంటంటే సాటర్న్కి ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. శని గ్రహానికి మీ లైఫ్లో మీకు క్రమశిక్షణ అవసరమా? మిమ్మల్ని ఎవరైనా శాసించడం అవసరమా? మీ లైఫ్ని ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే మీకు నచ్చుతుందా? ఇవి చేసేవాడే శని. అర్థమైందండి? మీ ప్యాషన్, మీ ఫీలింగ్, మీ థాట్, మీ ఎమోషన్, మీ ఈగో, వీటిని ఎవరైనా టచ్ చేస్తే మీరు ఊరుకుంటారు? ఈ ప్రపంచంలో ఎవ్వడు ఊరుకోడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ స్కూల్ లైఫే. మన స్కూల్లో వెళ్ళి టీచర్ కొడుతుంటుంది, మాకు తెలియనివే మమ్మల్ని అడగద్దు బాబు అని ఒక డైలాగ్ ఉంటుంది తెలుసు కదా. స్కూల్లో లెక్చరర్ చెప్తుంటే, కాలేజీలో లెక్చరర్ ఒక డైలాగ్ ఉంటుంది, యు ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ స్కూల్. మీ లైఫ్ అంతా కూడా ఆర్గనైజ్ అయిపోతుంది. మీ కోపం వచ్చినా ఏమనలేరు. టీచర్ తప్పు చేయకపోయినా కొట్టినా నోరు మూసుకుంటారు. టీచర్ మిమ్మల్ని శాసిస్తుంది, తిడుతుంది, అవసరమైతే మందలిస్తుంది, నిజం చెప్తుంది, అన్నీ ఉంటాయి. అన్ని రకాల భావోద్వేగాలు మీరు స్కూలింగ్లో చూస్తారు. కానీ మీకు లోపల కాలుతుంటుంది, తిరిగి కొట్టాలని. మీరు చేయని తప్ప మీకు శిక్ష చేసినప్పుడు మీరు క్లారిఫై చేయాలనుకుంటారు, నోరు మూసుకోమని చెప్తారు. సో మీరు ఎప్పుడైతే లైఫ్లో ఆర్గనైజ్ అయిపోతారు చూడండి, సంబడీ ఈజ్ ఆర్గనైజింగ్ యూ. మిమ్మల్ని ఎవరో శాసిస్తున్నారు, ఎవరో నిర్బంధిస్తున్నారు ఫీలింగ్ ఉంటుంది చూడండి. అందులో మన అహంకారం కూడా ఉంటుంది, మన ఈగో కూడా ఉంటుంది. ఈ ప్యానెల్స్ అన్నిటినీ కూడా టెస్ట్ చేసే గ్రహము శని గ్రహము. కాబట్టి అందరికీ శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన. మనం శని గుర్తుపెట్టుకోండి, శని లక్షణం ఏంటంటే శని లాక్కుంటాడు మీ దగ్గర నుంచి అన్నీ. ఎలాగండి, మీ మనశ్శాంతి లాక్కుంటాడు. మీ కంట్లోంచి నీళ్ళు వచ్చే మ్యాక్సిమం ఒక 100%, ఒక బకెట్ వాటర్ అంటే 90% బకెట్ వాటర్ శని వల్లే వస్తుంది. మనం ఏ కారణం కూడా లేకుండా ఏడుస్తాం కదండి. మనం హర్ట్ అయినా ఏడ్చేస్తాం, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. కానీ లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తే ఎలా ఉంటాం మనం? సో లైఫ్లో ఫెయిల్యూర్స్, అన్సర్టనిటీస్, ఈగోసెంట్రిక్ ఇష్యూస్, డిలే అండ్ పోస్ట్పోన్మెంట్. ఒక మనిషిని, ఏ మనిషికైనా ప్రపంచంలో నచ్చనిదంటూ ఏదైనా ఉందంటే పోస్ట్పోన్మెంట్ మేడం. అంటే డిలే, పోస్ట్పోన్మెంట్ అన్నది సాటర్న్ లక్షణం. అయితే వక్రిలో ఏమవుతుంది తెలుసా మేడం? తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. సాటర్న్ ఇస్ అ వెరీ లెథార్జిక్, లేజీ, స్లో మూవింగ్ ప్లానెట్. ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళాలంటే 2.5 సంవత్సరాలు తీసుకుంటే టైం. అదే చంద్రుడు 2.5 రోజులు తీసుకుంటాడు. అంటే మూన్ ఇస్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్. సాటర్న్ ఇస్ క్వైట్ ఆపోజిట్, వెరీ స్లో, లెథార్జిక్. వక్రిలో ఏమైపోతుందంటే మీకు మీనరాశిలో ఉన్నటువంటి శని ఇప్పుడు వక్రగమనంలో, తిరోగమనంలో కుంభరాశిలోకి వస్తాడు. కుంభరాశి వైపు ప్రయాణిస్తాడు. సో ఈ కుంభరాశిలో రాహు కూడా ఉంటాడు ఆల్రెడీ. వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాహు ఎనర్జీ కూడా తీసుకుంటాడు. రాహు ఎనర్జీ కూడా తీసుకొని ఫలితాలు ఇస్తాడు. సో వక్రిలో ఉన్నటువంటి శని ఏంటంటే మీకు తొందరగా రిజల్ట్స్ ఇస్తాడు. నేను చాలామంది దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నా, వాళ్ళ ఫ్లో ఒకలా ఉంటుంది. అంటే సంప్రదాయబద్ధంగా జ్యోతిష్యులు ఏమైతే చెప్తూ ఉంటారో, మీ ఫ్లో అంటే మీరు చెప్పే విధానం ఏదైతే ఉందో క్యాచీగా ఉంది, వినడానికి ఎక్కువ చాలా బాగా ఇంపార్టెన్స్ ఇవ్వగలరు ఎవరైనా సరే, ఈజీ అప్గా ఉంది. సో సంప్రదాయబద్ధంగా ఉన్న జ్యోతిష్యులకి మీకు తేడా ఏంటంటారు? నాకు వాళ్ళకేం తేడా లేదండి. ఒక్క విషయంలో నాకు వాళ్ళకేం తేడా లేదు. ఏంటంటే వాళ్ళు కూడా మీరు ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. తీసుకొని జాతక చక్రం వాళ్ళు అదే ప్రిపేర్ చేస్తారు, నేను అదే ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు నక్షత్రము, పాదము, రాశి, లగ్నము, మహర్దశ, అంతర్దశ, భుక్తి, నవాంశ, భావ చక్రం అన్నీ చూస్తారు. తీసి ఒక కన్క్లూజన్కి వస్తారు వాళ్ళు.
సో నేను కూడా అదే పని చేస్తాను. దట్స్ వేర్ ఐఎమ్ వెరీ ట్రెడిషనల్ లైక్ ఎనీ అదర్ ఆస్ట్రాలజర్. కానీ నేను విశ్లేషించేది ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, ఇప్పుడు మీరు నార్మల్గా మీరు ఎప్పుడన్నా మీ పిల్లల కోసం కానీ లేదా మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్స్ సరిగా పాస్ అవ్వట్లేదు, ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అవుతున్నారు, లేదా మీకు మార్క్స్ రావట్లేదు, మీ మెమరీ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. సో వీటన్నిటికీ నార్మల్గా సాంప్రదాయ జ్యోతిష్యంలో ఒక అనాలిసిస్ ఉంటుంది. చతుర్థ భావం అంటారు. లగ్న భావం నుంచి చతుర్థ భావం చూస్తారు, లగ్న భావాన్ని కూడా చూస్తారు. అయితే నెక్స్ట్ ఏరియా జనరల్గా ఎవరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు? టీనేజ్లో కానీ యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, లవ్ అఫైర్స్ కానీ, పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయితో నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, మ్యాచ్ మేకింగ్ కంపాటబుల్ ప్లస్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, లవ్ అఫైర్స్, వీటికి సంబంధించిన విషయాలు హారోస్కోప్లో కూడా వాళ్ళు చూసినట్టు నేను చూస్తాను. అండ్ మీరు వెళ్ళేది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడు ఉందంటే, మ్యారేజ్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమాజంలో దాన్ని మించిన పెద్ద టాపిక్ లేదు. హత్యలు కూడా చేసేస్తున్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఎక్కువ, ఉమెన్ ఎక్కువ చేస్తుంది ఈ మధ్యకాలంలో. గడిచిన 3 నెలలు అయితే పెద్ద హిస్టరీ రికార్డ్ అయిపోయింది అది. సో ఈ వైవాహిక జీవితంలో విడాకులు, 2వ పెళ్ళిళ్ళు, 3వ పెళ్ళిళ్ళు, ఒక వ్యక్తికి 3-4 సార్లు ఎందుకు విడాకులు అవుతుంది? అతని జాతకంలో అన్ని చూసే చేశారు, విడాకులు ఎందుకు అవుతుంది? విడాకులు ఎందుకు అవుతుంది? గణాలు చూస్తారు, మినిమం గణాలు 18 గణాలు, 36 గణాలు మ్యాక్సిమం. కుజదోషం ఇద్దరికి ఉండాలి లేదా ఇద్దరికి ఉండకూడదు. ఇది ఒక పోర్ట్ఫోలియో, అందులో అనాలిసిస్ చేస్తారు. అండ్ ద 4th ఆస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ యువర్ కెరియర్. మీరు జాబ్, దశమ భావం అంటారు. అంటే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలని కేంద్ర భావాలు ఉంటాయి. ఈ కేంద్ర భావాలు డిస్టర్బ్ అయిన వాళ్ళే 90% జ్యోతిష దగ్గరికి వెళ్తారు. అవునా కదా? ఇలా లైఫ్ అంతా ఇందులో వచ్చేస్తుంది. సో ఇది వాళ్ళ సాంప్రదాయ జ్యోతిష్యులకు నాకు తేడా ఎక్కడ వస్తుందంటే, మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయినా పాస్ అయినా, మీరు ఎడ్యుకేషన్ సరిగా లేకపోయినా, మీ మ్యారేజ్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా, మీ లవ్ అఫేర్ ఫెయిల్ అయినా, లేకపోతే ఫ్రీక్వెంట్గా మీ రిలేషన్స్ దెబ్బతింటున్నా, జాబ్కి సంబంధించిన సమస్యలు వచ్చినా, అదే హారోస్కోప్లో వాళ్ళ మైండ్ అనాలిసిస్ చేస్తాను. అంటే వాళ్ళ పర్సనాలిటీ అనాలిసిస్ చేస్తాను. అందులో వాళ్ళ పాత్ర ఏంటి అన్నది నేను అనాలిసిస్ చేస్తాను. ఐ అనలైజ్ దేర్ రోల్ ఇన్ దేర్ ఫెయిల్యూర్స్. ఐ అనలైజ్ ద రోల్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ దేర్ టఫ్ సిచ్యువేషన్స్. సో దాన్ని సాంప్రదాయ జ్యోతిష్యులు చాలా మటుకు కూడా, నేను వాళ్ళని విమర్శించట్లేదు, అది ఒక డెస్టినీ విధిలాగా చెప్తారు. యు గో విత్ ప్రాక్టికల్లీ. దట్స్ వాట్ astrology is a practical subject. I am not doing practicality. There is an essence of practical analysis. There is adherence of the subject in the astrology that astrologers have ignored. అది ఎందుకు అంటే, మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, విడాకులు కూడా అయిపోయినాయి, 2 సార్లు డైవర్స్ అయినప్పుడు మనం ఏం మాట్లాడతారు? ఫస్ట్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. సో వెన్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, వై డివోర్స్ టేక్ పార్ట్ ఆన్ ద ఎర్త్? ఇప్పుడు స్వర్గంలో మీ పెళ్ళి అయినప్పుడు భూమి మీద విడాకులు ఎందుకు అవుతున్నాయి మేడం? అస్ట్రాలజర్స్ చాలామంది కూడా నేను గమనించింది, ఎందుకంటే నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది ఇందులో కాబట్టి, ప్రపంచ దేశాల్లో చాలామంది జ్యోతిషులు, భారతీయులు చాలామంది నేను కలిసినప్పుడు, చర్చలు పెట్టినప్పుడు కూడా వాళ్ళకి నాకు తేడా ఎక్కడంటే, వాళ్ళు ఈ ట్రెడిషనల్ ఆస్ట్రాలజికల్ డెస్టినీ బేస్డ్ ఉంటుంది చూడండి, దాన్ని టచ్ చేయడానికి వాళ్ళు భయపడతారు ఫస్ట్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్, అయ్యో మనం దాన్ని టచ్ చేయకూడదు, అది కర్మ సిద్ధాంతానికి విరుద్ధము, మనం ఏమైనా విశ్వామిత్రుడా? అంటే సృష్టికి ప్రతి సృష్టి అన్నాడు విశ్వామిత్రుడు, తెలుసు కదా? కొబ్బరి చెట్లో నుంచి పిల్లల్ని పుట్టించేది ఏదో ప్రక్రియ అప్పుడు చేశాడు. సో ఇప్పుడు నీకు మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ కాకూడదు, నీ లవ్ అఫేర్ డిస్టర్బ్ కాకూడదు, నీ కెరియర్లో నీ ఎంప్లాయ్మెంట్కి రీజన్ ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అన్నప్పుడు, ఏ మనిషి కూడా తనను ప్రశ్నించుకోవడానికి, తను వెళ్ళి ఒక అద్దం ముందు నుంచోవడానికి ఇష్టపడాడండి. దిస్ ఇస్ అ హ్యూమన్ సైకాలజీ. మనిషి అనేవాడు ఎప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముతాడు? తన ఫెయిల్యూర్స్కి తనకు ఒక సొలేస్, ఒక టైప్ ఆఫ్ డిఫెన్సివ్ మెకానిజం అది. నేను ఆ ఫెయిల్యూర్స్కి కాలం ఒక రెస్పాన్సిబిలిటీ. దేవుడికి నా మీద దయలేదు, నా ఫేట్ అలా ఉంది, నా డెస్టినీ అలా ఉంది. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తారు ఏంటంటే, నా సంచిత కర్మ అంటే పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల నాకు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఐ హ్యావ్ టు కన్సల్ట్ మై గురూజీ ఫర్ ఎ రెమెడీ. సో నేను ఆ ఏరియాకి వచ్చినప్పుడు నేను ఈ ప్రాక్టికల్ అన్నీ చెప్తాను. మేడం, నువ్వు ఎందుకు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నావు? ఓకే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక హారోస్కోప్ ఇస్తే అటెన్షన్ డెఫిసిట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేస్తాను. ఓకే, అదేం ప్రాబ్లం సార్? కాదు, మీకు అటెన్షన్ డెఫిసిట్ అంటే మీరు మీకు ఒక స్కూల్లో అటెన్షన్ డెఫిసిట్ చిల్డ్రన్ ఎన్ని లక్షల మంది ఉంటారంటే, వాళ్ళు ఒకసారి మీరు ఒక సిలబస్ వాళ్ళకి ఇచ్చారు చదవమని, లేదా ఒక పోయం చెప్తారు, మీరు ఆ పోయం ఇంటర్ప్రిటేషన్ చెప్తుంటారు. వాడు అటెన్షన్ పే చేయలేడు, వాడు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేడు. కానీ వాళ్ళందరినీ మనం ఏం చేస్తాం స్కూల్లో? వాడు మొద్దులని, వాళ్ళు పనికిమాలని, వాళ్ళు లాస్ట్ బెంచ్లో కూర్చోబెడతాం. ఎందుకంటే నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాను మీకు. ఓకే, అని అటెన్షన్ డెఫిసిట్ చిల్డ్రన్కి ఇంటెలిజెన్స్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కంటే ఎక్కువ ఉంటుందండి. నేను హారోస్కోప్ చూసి అది నేను స్టడీ చేసేస్తాను.
అర్థమైందా? ప్లస్ మీలో నార్సిజం ఉంది. నార్సిజం అంటే ఏంటంటే ఐఎమ్ రైట్, ఐఎమ్ ద గాడ్. మన 2 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రికి ఉంది అది లక్షణం. నేను పేరు చెప్పను కానీ నేను ఆర్టికల్ కూడా రాశాను. ఆర్టికల్ మీద ప్రజెంట్ ముఖ్యమంత్రి కాదు, ఒక ఆర్టికల్ నేను 2012 జూన్ 1 రాశాను. అది ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది నెట్లో. అది రీసెంట్గా వాళ్ళు పిలిచి మీరు ఎలా రాశారు అని, అంటే నేను 2012 రాస్తే నాకు మొన్న ఇంటర్వ్యూ అయింది దాని మీద ఒక ప్రముఖ ఛానల్లో. సో హారోస్కోప్ చూసినప్పుడు ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ కానీ, నార్సిజం కానీ, ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏవో ఉన్నాయో, ఇలాంటివన్నీ నేను హారోస్కోప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవరు హారోస్కోప్ ఇచ్చినా నేను మోర్ దాన్ ఒక 60% నేను అనాలిసిస్ చేస్తాను. అయితే దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నకి దానికి ఎంతవరకు రిలవెన్స్ ఉంది, అంటే మన ఫెయిల్యూర్ వల్ల ఎంతవరకు ఉంది అనేటువంటి ఒక ఇన్సైట్ఫుల్ కాన్వర్జేషన్ చేస్తాను. సాంప్రదాయ జ్యోతిషులు ఏం చేస్తారంటే చాలా మటుకు, ఎందుకంటే మా స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి, అవి మనిషి తట్టుకోలేడు మన నిజాలు చెప్తే, విని దాన్ని ఆచరించలేడు, తన తప్పును తను సవరించుకోవడానికి సమాజం ఒప్పుకోదు అనేటువంటి ఒక డిఫెన్సివ్ మెకానిజంలో వాళ్ళకి రిచువల్ సజెస్ట్ చేస్తారు. నువ్వు పలానా సంప్రదాయం పాటించు, నీకు ఈ దోషం పోతుంది. దోషం అంటే ఏంటి మేడం? మీ పర్సనాలిటీలో వీక్నెస్, మీ వ్యక్తిత్వంలో ఒక బలహీనతే దోషం. మన పూర్వీకులందరూ అలానే చెప్పారు కదా. మీరు చూడండి, ఇప్పుడు సన్ శాటిలైట్ అంటారు, జ్యోతిష్ శాస్త్రంలో సన్ గ్రహం అంటారు. అర్థమైందా? మన పూర్వీకులు అంటే బింబాకారంలో ఉన్న వాటన్నింటినీ గ్రహాల కింద తీసుకున్నారు. సో వాళ్ళు అప్పుడు వాడిన టర్మినాలజీ వేరు. మన పూర్వీకులందరూ కూడా, ఋషులు మునులందరూ కూడా బింబాకారంలో ఉన్న వాటిని గ్రహాల కింద తీసుకున్నారు. అందులో తప్పే ఉందో, టైటిల్ చేంజ్ అవుతే ఏముంది, ఇప్పుడు మీ పేరు మార్చడం కూడా ఏం పెద్ద తేడా లేదు, బట్ ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. నో? సో అలా మన వాళ్ళు దోషం అన్న ప్రతిదాన్ని ఎలా తీసుకున్నారంటే, ఆ దోషం వల్ల నా జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయని వీళ్ళు తీసుకున్నారు. అది రాంగ్. అది దోషం అంటే ఏంటంటే మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలహీనత. మీకు కోపం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, మీరు ఎవరి మాట వినకపోవచ్చు, లేదా మీకు భయము, పిరికితనం ఉండొచ్చు. ఇది యాక్చువల్లీ వాళ్ళ ఉద్దేశం దోషం అని రాయడానికి. యోగం అంటే ఏంటంటే మీ బలం, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు, మంచి వాక్చాతుర్యం ఉండొచ్చు, మంచి ఎనాలిటికల్ స్కిల్స్ ఉండొచ్చు, క్రియేటివిటీ ఉండొచ్చు. ఇది మీ యోగం. సో యోగం వల్ల సక్సెస్ వస్తుందన్నప్పుడు అది మీ సంబంధం లేకుండా ఎట్లొచ్చింది మేడం? మీ స్కిల్తో, మీ ఎబిలిటీ సంబంధం లేకుండా ఎట్లొచ్చింది? దోషం అంటే ఏంటి? ఎంతో ఉన్నతమైన స్థానానికి వచ్చి ఎందుకు పడిపోతున్నారు వాళ్ళు మరి? సో ఈ అన్సర్టనిటీస్ని మనము అందులో ఉన్నట్టు దశ అంతర్దశాలని బట్టి కూడా అనాలిసిస్ చేయొచ్చు. విచ్ ఇస్ ద గుడ్ టైం, విచ్ ఇస్ ద టఫ్ టైం, విచ్ ఇస్ ద బ్యాడ్ టైం, అట్లా అనాలిసిస్ చేయొచ్చు. బట్ మూలం ఏంటంటే, నాకు సాంప్రదాయ జ్యోతిషులకి ప్రతిదాన్ని వాళ్ళు విధి, కర్మ ఫలితము మనం మార్చుకోలేము అనే ఒక సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు. అది కాదు. అది జ్యోతిష శాస్త్ర మూలాలన్నీ కూడా భావరూపంలో ఉన్నాయి. మీరు చూడండి, మీరు ఏ బుక్ అన్నా చదవండి. మీరు ఎన్ని షోస్, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా, మీకు ఏ ఆస్ట్రాలజికల్ బుక్లో అయినా కానీ మీకు ద్వాదశ భావాలని ఉంటుంది తప్ప ద్వాదశ ఫలితాలను ఉండదు. ద్వాదశ ఫలితాలు జ్యోతిష్యులు రాస్తారు ఆ బుక్లో. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో, ఒక 60 ఏళ్ల అనుభవం ఉన్న జ్యోతిష్యుడు, రాహు చతుర్థంలో ఉంటే ఇలా ఉంటుంది, కేతు దశమభావంలో ఉంటే ఇలా ఉంటుందని ఆయన అనుభవం రాస్తాడు. బట్ ఆ అనుభవము ఫండమెంటల్ ఆఫ్ ఆస్ట్రాలజీకి ఎంతవరకు రిలవెన్స్ అంటే, ప్రాబబిలిటీ అంటే ఉండొచ్చు, కొంత ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అంటే 10 జాతకాలు తీసుకుంటే 2 కలవచ్చు, అది 6 కూడా కలవచ్చు. అది సో చాలామంది ఏం చేసేస్తారంటే, అరే ఏం జరిగినా కానీ మనకు సంబంధం లేదు, మనం ఏదైనా ఒక రిచువల్ పాటిస్తే మన జీవితం మార్పు వస్తుంది. చాలామంది జ్యోతిష్యులు ఎందుకు తిడుతున్నారంటే, ఈ ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి వీళ్ళు ఇష్టపడట్లేదండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ వాళ్ళు చెప్పొచ్చు, నేనేం పెద్ద ఘనకార్యం ఏం కాదు ఇది, కానీ ఎందుకు చేయట్లేదు అన్నది వాళ్ళని మీరు ప్రశ్నించాలి. నేను ఏ సబ్జెక్ట్ చెప్పినా మీకు అర్థం కావాలి మేడం. నాకెంత పరిజ్ఞానం ఉన్నది, నాకెంత పరిజ్ఞానం ఉన్నది అన్నది ముఖ్యం కాదు మేడం, మీకెంత అర్థమైంది, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో నేను మీకు అనర్గళంగా సాంస్క్రిట్లో శ్లోకాలు చెప్తాను, తాత్పర్యాలు చెప్తాను, అవన్నీ మీకు ఎక్కడి నుంచి ఇట్లా పైనుంచి వెళ్తుంటాయి అన్నీ. అదే నేను చెప్పేది సింపుల్గా మీ డే టు డే లైఫ్లో మీకు ఒక చిన్న మార్పుకు పనికొచ్చినా ఐఎమ్ బ్లెస్డ్. సో అందుకే ముందుగానే అడిగాను, అసలు మీరు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి సంబంధం లేదు. వాట్ యు ఆర్ సేయింగ్ ఈజీలీ క్యాచబుల్. సో అది కూడా ఇంకొకటి, మీరు రావటంతోనే ఫేసెస్ చూసి, లేదు ఫేస్ కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని పలానా వ్యక్తిని డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. సో బై ద డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క పర్సనాలిటీ, మెంటల్ స్టేటస్ని కూడా మీరు క్యాచ్ చేయగలరా విత్ ద డేట్ ఆఫ్ బర్త్? కోర్స్ మీరు ఇప్పుడు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ రాసి అండి, నేను చెప్తాను. అయితే డేట్ ఆఫ్ బర్త్ అంటే మాకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు 1970లో పుట్టారు, సో అప్పుడు శనిగ్రహం ఎక్కడ ఉంటాడు, గురుస్థానం ఎక్కడ ఉంటుంది అంటే పర్టికులర్ మంత్ని, డేట్ మంత్, ఎందుకంటే ఎవ్రీ 15th ఆఫ్ మంత్ మీకు సూర్యుడి యొక్క స్థానం మారుతుంది. సూర్యుడికి దగ్గరగా బుధగ్రహం కూడా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్
ఏ ప్లానెటరీ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అన్నది మాకు ఇన్ని వేల హారోస్కోప్ చూసాం కాబట్టి సో మాకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి మెయిన్ బుధుడి యొక్క స్థానము, రవి స్థానము, దాన్ని బట్టి కూడా మేము అనాలిసిస్ చేస్తాం. వెంటనే ఈజీ, అసలు మీ విత్ ఇన్ సెకండ్స్ యూ ఆర్ అవుట్, ఇట్లా చెప్పేస్తున్నారు అంతే. అండ్ ఇంతకు ముందు ఒక టాపిక్ మాట్లాడుకున్నామండి నాగనాథ్ గారు, పెళ్ళిళ్ళ విషయం. ఇది మాట్లాడితే ఈ రోజంతా ఎపిసోడ్ అవుతుందేమో. నిజంగా స్వర్గంలో రాస్తానంటున్నారు కదా పెళ్ళి, డివోర్స్ ఇన్ ఎర్త్. ఎందుకని అన్ని రాసులు ఫలాలు ఎవరు వాళ్ళ జాతకాలన్నీ చూయించుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? మళ్ళీ ఇవన్నీ ఎందుకు డివోర్స్ అవుతున్నాయి? ఈ కారణాలు ఏంటంటారు? వారి వారి యొక్క జీవితంలో అన్నీ మంచిగా ఉండే కదా వారికి సంబంధాలు కుదుర్చుకొని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా? మీరు చూడండి, ఒక 60 ఏళ్ల కింద, 40 సంవత్సరాల కింద మీరు డైవర్స్ అంటే అప్పుడు సమాజం దాని ఒక పెద్ద ఒక సెన్సేషనల్ పాయింట్ కింద తీసుకుంటే, ఒక కమ్యూనిటీ తీసుకోండి మేడం. ఒక కమ్యూనిటీలో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి డైవర్స్ అయిందంటే వాళ్ళందరూ ముఖం మీద వేలేసుకొని ఆశ్చర్యపోయేంత ఆశ్చర్యచకితమైనటువంటి ఇష్యూ కింద మాట్లాడుకున్నాడు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు డివోర్స్ ఒక కాఫీ తాగడం అన్నా తయారు చేయడం అన్నా కష్టం, కానీ డివోర్స్ డెసిషన్ అన్నది అంత ఈజీగా అయిపోయింది. అంటే యుగాల నుంచి అని నేను అన్నాను, కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఒక తప్పిదం ఏంటంటే, జ్యోతిష్యంలో ఒకవేళ జ్యోతిష శాస్త్రాన్ని నమ్మి జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళకి అందరికీ ఒక విషయం తెలియాలి. జాతకము ఒక మనిషి జీవితాన్ని ఒక ఇండికేటర్ మేడం. మనం వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మనము రైట్ సైడ్ వెళ్తున్నాం, ఒక సిగ్నల్ క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు రైట్ లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తాం మనం. సో మనము ఎప్పుడైతే రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఒక ఇండికేటర్ వేస్తాం మనం. వెనకున్న వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది మేడం? దిస్ గాయ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ రైట్ ఆర్ లెఫ్ట్. సో హారోస్కోప్ కూడా మీకు కాన్సిక్వెన్సెస్ని మీరు మార్చుకునేలాగా ఉంటుంది మేడం. అర్థమైందా? ఇది జ్యోతిష్యులు చాలామంది జ్యోతిష్యులు ప్రిడిక్షన్ పేరు మీద ఈ ఏరియాని నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మిస్యూజ్ చేశారు, దాన్ని మ్యానిపులేట్ చేశారు. నిజంగా చెప్తున్నా హానెస్ట్లీ, జ్యోతిష శాస్త్రంలో ఒక దౌర్భాగ్యపు సెంటెన్స్ ఏదైనా ఉంది అంటే అది ప్రెడిక్షనే. ప్రెడిక్షన్ అంటే ఏంటి మేడం? ప్రాబబిలిటీ అంటే ఏంటి? మీరు ఎవరైనా జ్యోతిష్యం అడగండి, మీరు ఇంకొక క్వశ్చన్ అడగండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అని అడగండి. తెలియదు, వాళ్ళకి తెలియదా? అడగండి మీరు. ఓకే, పెద్ద ఆశ్రమాల్లో మేము అది నేర్చుకున్నాము, ఇది నేర్చుకున్నాము, అది అన్ని మతాలకి, ఒక మతం అని కాదు, అన్ని మతాల్లో వాళ్ళు మీరు అడగండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అంటే మనసుకి బుద్ధికి తేడా ఏంటని అడగండి. అది మనం బుక్లో ఉన్న చెప్పడం కాదు మేడం. మీరు వేసుకునే డ్రెస్సు మీ చాయిస్ మేడం. ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి మేడం. ఈ నిర్ణయం మీకు తెలియకుండా తీసుకుంటారు చెప్పండి? ఎందుకు అట్లా జరగదు కదా? అవునా? దట్ ఈస్ వాట్ ఇస్ ఇంటలెక్ట్, బుద్ధి. మనసు ఏం చేస్తుంది మేడం? మనసు 100 రకాలుగా వెళ్తుంది. మీరు ఒక షాప్కి వెళ్తారు, అక్కడ 100 శారీస్ చూపిస్తాడు. మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకొని ఒక శారీ కొనుక్కుంటారు. మీరు తీసుకునే నిర్ణయము మీ చాయిస్ మేడం. మీకు రెడ్ కలర్ అంటే అసలు ఇష్టం లేదు, మీరు రెడ్ కలర్గా శారీ కొంటారా? ఎవరైనా మీకు గిఫ్ట్ ఇస్తా అంటే కూడా వాళ్ళ కలర్ చెప్తారు, నాకు రెడ్ కలర్ వేసుకోలేను, వేరేది ఇమ్మని చెప్తారు. అవునా కదా మేడం? మనం వాడే వస్తువులు, యాక్సెసరీస్, చివరికి బైక్, మనం తినే తిండి అన్నిటికీ కూడా మనకి ఒక చాయిస్ ఉన్నప్పుడు మ్యారేజ్కి మాత్రం ఎందుకు చాయిస్ లేదు మేడం? దాన్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టారు, విధి డెస్టినీకి పెట్టారు. రైట్? పెళ్ళి అంటే మన లైఫ్, పర్సనల్ లైఫ్, సెల్ఫ్ మేనేజ్మెంట్ వల్ల వచ్చినటువంటి సమస్యలన్నిటికీ మనం ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ఏంటి అంటే విధి. చాలా ఈజియెస్ట్ వే టు డెసీవ్ యువర్ సెల్ఫ్. ఈ మధ్యకాలంలో సహజీవనం చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకున్న కాపురాలు కూడా ఇప్పుడు డివోర్స్కి వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. మీరు సహజీవనం అంటే మన టాపిక్ వేరే సైడ్కి వెళ్తుంది. ఇప్పుడు సహజీవనం మేడం, సహజీవనం చేసేవాళ్ళు మా దగ్గరకు వస్తారు. మీరు అనుకోకండి వాళ్ళు రారని. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు వస్తారు, సహజీవనం చేసుకొని రేపు పొద్దున మీ ఇద్దరు కలిసి ఉంటామా, మాకేమైనా ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్ ఉంటాయి అవన్నీ అడుగుతారు. సో వాళ్ళని కూడా మీరు ఒక ట్రాన్స్పరెంట్ క్వశ్చన్ అడగండి. మీరు సహజీవనం చేసుకోవడం వెనక మీ ఇద్దరిలో మీ మోటివ్ ఏంటి, మీ గోల్ ఏంటి? ఇప్పుడు సహజీవనం అంటే ఏంటి? చాలా మటుకు ఏమైపోయింది మేడం, అది స్టార్టింగ్లో ఉన్నంత ఇంటెన్సిటీ రిలేషన్ తర్వాత ఎందుకు ఉండట్లేదు? అది సింపుల్ కామన్ సెన్స్ మేడం. ఇద్దరిలో ఒక సెక్షువల్ గ్రాటిఫికేషన్ లెవెల్స్ ఎక్కువ, ఇద్దరిలో ఎవరికైనా ఎక్కువ ఉన్నాయా, ఒకళ్ళకి తక్కువ ఉన్నాయా, లేదా ఇద్దరికి ఉన్నాయా, ఇద్దరిలో ఎవరు ఎమోషనల్గా ఉన్నారు, ఎవరు ప్రాక్టికల్గా ఉన్నారు, ఇవి రెండు వాళ్ళ పర్సనాలిటీకి సంబంధించినవి కావో చెప్పండి మేడం. ఇవి అవునా కదా? ఇప్పుడు ఆ పర్సనాలిటీ అనాలిసిస్ని వాళ్ళు ఓపెన్గా ఎందుకు చర్చించుకోరు వాళ్ళు? ఎస్, ఐ వాంట్ టు బీ విత్ హర్ ఫిజికల్లీ అండ్ ఐ వాంట్ టు బీ విత్ హిమ్ ఫిజికల్లీ.
ఈ రెండింటి మధ్యలో ఓపెన్నెస్ ఉండదు మేడం, ఈ రెండింటి మధ్యలో. కానీ జ్యోతిష్యం ఓపెన్గా చెప్తుంది, మీకు తెలుసలేదు. ఆస్ట్రాలజీ క్లియర్గా చెప్తుంది, పర్సంటేజ్ ఆఫ్ లాయలిటీ చెప్తుంది, పర్సంటేజ్ ఆఫ్ సెన్చువాలిటీ చెప్తుంది, ద పర్సన్స్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ పర్సన్స్ రిలేషన్. నిన్ననే మొన్నను ఎంబీబీఎస్ డాక్టర్, అమ్మాయికి 32 years, అబ్బాయికి 33 years. ఓకే, దేవర్ ఇన్ రిలేషన్ విత్ ద లాస్ట్ 6.5 years. ఇప్పుడు సడన్గా అబ్బాయి మా ఇంట్లో వాళ్ళు ఇంటర్ రిలీజియన్ వద్దంటున్నారు అని చెప్పాడు. అవునా? అయితే ఆమె తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మేడం. నా సెన్సిటివిటీ ఏరియా ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నవని చెప్తే అవతల వాళ్ళు తట్టుకోవాలి కదా. ఇప్పుడు మనకు తెలిసిందంతా చెప్పడం కాదు మేడం. నేను ఆమెతో మాట్లాడి ఆమె పర్మిషన్ తీసుకొని, ప్రతి పాయింట్ ఆమె దగ్గర పర్మిషన్ తీసుకొని నేను ఏం కన్క్లూజన్కి వచ్చానంటే, అతను యు ఆర్ నాట్ ద ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ హిజ్ లైఫ్. అతను మీకు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కాదమ్మా అని చెప్పాను. అవునండి, ఆమె థర్డ్ అని చెప్పి. కాలేజీలో ఈమె కంటే 3 ఏళ్ళు సీనియర్, ఇప్పటి వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంట్రన్స్ కూడా రాలేదు. ఏదో సివిల్స్ చేస్తానని వెళ్ళాడు, సివిల్స్ అక్కడ గవర్నమెంట్ జాబ్ ఏదో కొన్ని రోజులు చేశాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇన్ని సంవత్సరాలు ఏమో అతని కోసం పీజీ చేయలేదు మేడం, మీకు తెలుసా? నేను పీజీ చేసేస్తానంటే ఇతని కంటే నాకు క్వాలిఫికేషన్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళ సొసైటీలో మా సొసైటీలో ప్రాబ్లం అవుతుందని ఆ అమ్మాయి అతని కోసం నుంచుంది. సార్ మాత్రం అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేశాడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి మా మతంలో పలానా గురువుగారు ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్పి ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప నేను చేసుకోకూడదు. నేను ఎంత డెసీవింగ్ ఉంచాడు మేడం ఇందులో. వాళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ 6.5 years ఉన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేకపోతుంది. ఎంబీబీఎస్ డాక్టర్ అండి, షీఈస్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్. ఇప్పుడు చెప్పండి మేడం, ఇందులో నేను పర్సనాలిటీ అనాలిసిస్ చేసిన తర్వాత ఆమె 100/100% యాక్సెప్ట్ చేసింది. ఇదే అమ్మాయి నాకు ముందుకు వచ్చి ఉంటే, ఒకవేళ ఆమె అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్ ముందు వచ్చి ఉంటే మనం చెప్తే వింటారా మేడం వాళ్ళు? వినరు. ప్రాబ్లం ఎక్కడ ఉంది మేడం? ఆస్ట్రాలజీలో ఉందా? ఆస్ట్రాలజర్ అనాలిసిస్లో ఉందా? సొసైటీలో ఉంది. ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ఆస్ట్రాలజీ, వన్ హూ బిలీవ్స్ ఆస్ట్రాలజీ ఈజ్ అ డెస్టినీ సబ్జెక్ట్. జ్యోతిష్యంలో విద్య, వివాహం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఇవి ఏవి కూడా డెస్టినీ కాదు మేడం, దే ఆర్ ఆల్ చాయిసెస్. ఇప్పుడు డెస్టినీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ డోర్ ఉంది మేడం, ఈ ఎగ్జిట్ డోర్ ఒకటే ఉంది మనకి, దెర్ ఇస్ నో ఆప్షన్. మన ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏమైనా వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ టు గో అవుట్ సైడ్. అంటే ఏంటి, ఆ డోర్ మీరు క్లోజ్ అయిపోతే వాట్ ఈజ్ అవర్ డెస్టినీ? ఇప్పుడు ఆ డోర్ బ్లాక్ అయిపోయింది, ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ నడుస్తుంది, మనం వీఆర్ డెస్టైన్ టు డై ఆర్ ఎల్స్ వీఆర్ డెస్టైన్ టు బర్న్. అదే మనకి ఇక్కడ ఇంకొక విండో ఉంది, ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకేదైనా ఉన్నప్పుడు మీరు దాంట్లోంచి వెళ్ళే ప్రయత్నం చేయడానికి మీకు ఒక ఆప్షన్ ఉంది. హౌ మ్యారేజ్ ఈజ్ డెస్టైన్. మనం పెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యి రేపు పెళ్ళి ఎల్లుండి పెళ్ళి అంటే కొన్ని వేల లక్షల మంది చిన్న అభిప్రాయాల వల్ల మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. జస్ట్ రేపు పెళ్ళి అనగా కూడా ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్నారు. అది చాయిసా మేడం? అది డెస్టినీ? అది మీరు చెప్పండి. చాయిస్. ఆ చాయిస్కి ఈ సంప్రదాయ జ్యోతిష్యం ఎటువంటి పేరేటో మీరు నెక్స్ట్ డే ఉన్న జ్యోతిష్యులు వస్తే అడగండి. నేను దాన్ని ఇరాడికేట్ చేశానని నేను చెప్పట్లేదు మేడం, ఐ హానెస్ట్లీ ఐ ప్రాక్టీస్డ్ ఇట్. ఈ మ్యారేజెస్ అన్నిటివి నిజంగా విడాకులు అన్నవి ఇవన్నీ డెస్టినీనా అనే కోణంలో ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే మనుషుల్లో నిజాయితీ లేదని తెలిసింది అంతే. యాక్సెప్టెన్స్ లేదని నిజాయితీ లేదని అనకూడదు, కానీ యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు ఇందాక ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పారు, ఇప్పుడు అమ్మాయి వైజాగ్లో ఉంది మేడం, నౌ షీ ఈస్ ప్లానింగ్ టు కమ్ టు హైదరాబాద్, నెక్స్ట్ ఏం చేయాలి అన్నది. సో సొసైటీలో చాలా మటుకు కూడా జాతకాలు చూసి, గణాలు కుజదోషం చూసి, అన్ని సంప్రదాయబద్ధంగా పాటించి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నవన్నీ కూడా డివోర్స్ అయినప్పుడు నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, జ్యోతిష్యమే అసలు బోగస్, అది ఒక నమ్మకం అని అదే చెప్తారు. మీరు ఎవరైనా ఒక ట్రెడిషనల్ సైకాలజిస్ట్ని పిలవండి మేడం, అంటే ఏ యూనివర్సిటీ నుంచి అయినా ఒక గోల్డ్ మెడలిస్ట్ పిలవండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ, మేము అనాలిసిస్ చేస్తాను. ఒక 10 మందిని మీరు ముందు కూర్చోబెట్టండి, నేను వాళ్ళు ఉట్టి హరస్కోప్ తీసుకుంటా, నేను అనాలిసిస్ చేస్తాను, అతను అనాలిసిస్ చేయమనండి, సీదా యాక్యురసీ. దిమ్మ తిరిగిపోతుంది సైకాలజిస్ట్ కూడా, అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది. వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి డెస్టినీ, విధి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జ్యోతిష్యుడు ప్రయోజకుడు అవుతాడు, కానీ జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళకి మాత్రం న్యాయం జరుగుతుందా, నిజంగా వాళ్ళకి మనం జస్టిఫై చేస్తున్నామా అంటే నాలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ ఓన్లీ ద పర్సన్, అంటే హానెస్ట్గా అందులో ఏదో ఉందో చెప్పి ట్రాన్స్పరెంట్గా వాళ్ళని ఎలైట్ అంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆస్ట్రాలజీని నాన్ కమర్షియల్గా యూజ్ చేసి వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ వాడేవాళ్ళు కూడా చాలామంది, నేను చూశాను, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ అల్టిమేట్గా ఏమైపోయిందంటే అన్ని సాంప్రదాయాలు పాటించిన తర్వాత కూడా విడాకులు అయినాయి అంటే ఆ బురదంతా జ్యోతిష్యం మీద, జ్యోతిష్యుడి మీద పడుతుంది తప్ప. ఈ బిట్వీన్లో మళ్ళీ మిమ్మల్ని కలవడం అయితే జరుగుతుందా? ఇట్లా మీ దగ్గరికి వచ్చాము, నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఎంత క్లియర్గా చెప్తానంటే వాళ్ళ పర్సనాలిటీ అనాలిసిస్ చెప్పేస్తా. ఒకవేళ సమస్య వస్తే నీ వల్ల వస్తుంది మేడం. అట్లా కొన్ని వేల మందికి చెప్పాను, ఈ సంబంధం వద్దు అని చెప్పాను, చేసుకున్నారు.
కోర్టులో కలిశారు. ఈ సంబంధం వద్దు అని చెప్పాను. ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, గురువు గారు మీరు వద్దని సంబంధం చేసుకున్నామండి, ఇక్కడ మా హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది మా అమ్మాయి అని చెప్తారు. నా హానెస్టీ ఏంటి తెలుసా మేడం, నేను అందులో ఉన్నటువంటి అంశాలు క్లియర్గా చెప్పేస్తాను. వెదర్ టు ఫాలో ఆర్ నాట్, వెదర్ టు బిలీవ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో ఫైనల్గా ఈ పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఒక్క మాట చెప్పండి, వెదర్ దే వాంట్ టు మ్యారీ అన్నప్పుడు వాళ్ళు ఎటువంటి అంటే ఐ మీన్ బిహేవియర్ తోటి ఉండాలి, అండ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అసలు వాట్ నాట్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అన్ని సమపాళ్ళలో మీరు చెప్తూ ఉంటారు. ఎలా ఉండాలి వాళ్ళు, ఎట్లా ఉండాలి పెళ్లి తర్వాత అంటే ఏం చెప్తారు? ఎట్లానే ఉండొచ్చు మేడం. మీరు ఇలానే ఉంటే మీకు విడాకులు కాదు, ఇలా ఉంటే విడాకులు అవుతుంది అని అంటే సుప్రీంకోర్టు డైవర్స్ ఇచ్చిన కేసెస్ కూడా నేను ప్యాచప్ చేశాను. ఏంటంటే సుప్రీంకోర్టు డైవర్స్ ఇచ్చిన కేసులు ప్యాచప్ చేశాను. అది దానికి డెస్టినీ ఏముంది? కోర్టు డైవర్స్ ఇచ్చాక కూడా మీ ఇద్దరు కలిసి ఉన్నారు అనుకోండి మేడం, వాట్ ఇస్ ద డెస్టినీ? మీరు ఎట్టున్నారు చూసారా? ఎలాంటి లక్షణాలు మీరు చూస్తారు పెళ్ళికి ముందు అన్నప్పుడు? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి ఇద్దరు ఉంటారు మేడం. జాతకం ఏం చెప్తుందంటే ఇద్దరిలో ఎవరు అగ్రెసివ్ ఉంటారు, ఎవరు ఇంటలెక్చువల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అగ్రెసివ్ ఉన్నారు అనుకోండి, లేదా ఇద్దరు ఇంటలెక్చువల్గా ఉన్నారు, ఇద్దరు ఈగోసెంట్రిజం అవుతుంది పర్సంటేజ్. ఇద్దరిలో డొసైల్ ఎవరున్నారు, ఎవరు కన్వెన్షనల్ ఉన్నారు, ఎవరు ఫ్లెక్సిబుల్ ఉన్నారు, ఇవన్నీ జ్యోతిష్యంలో అన్ని క్లియర్గా 5000 సంవత్సరాల కింద రాశారు. ఇవాళ మనం కొత్తగా రాసుకునేది ఏం లేదు మేడం, అన్నీ ఎప్పుడో రాసేసారు ఇవన్నీ కూడా. మనం ఏంటంటే వాటిని మనం కరెక్ట్గా ఈ కేవలం గణాలు కుజదోషం వరకే చూసి దాని నుంచి మనం జడ్జ్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది మీకు తెలుసా లేదు, పంచాంగంలో మీ నక్షత్రము, మీరు పెళ్లి చేసుకునే వాళ్ళ నక్షత్రానికి ఇన్ని గణాలు ఉంటాయి, ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి, అవి చూసి చెప్పేస్తున్నారు, పెళ్లి చేసేసుకుంటున్నారు. ఏంటంటే తీరా చూస్తే ఏదండి పలానా వాళ్ళు చెప్పారండి, పలానా పంచాంగం చూసి చెప్పారండి. హరస్కోప్ వేసిన తర్వాత వాళ్ళకి ఇద్దరిలో ఒకళ్ళకి కుజదోషం ఉంటుంది, వాళ్ళకి ఉండదు. అది మాకు తెలియదండి, అలా కూడా చూస్తారని మాకు తెలియదు అంటారు. మీకు నార్త్ ఇండియాలోకి వెళ్ళి చూడండి మేడం, ఈ కుజదోషం అనేది ఒక పెద్ద వ్యాపారం అక్కడ. ఎంత వ్యాపారం అంటే నేను ఒకసారి నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు, అందులో ఒక అతను ప్రొఫెసర్, అతను మేడం 42 years పెళ్లి కాలేదు, కేవలం కుజదోషం. కుజదోషం 5గురిలో 4గురికి ఉంటుంది మేడం. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇప్పుడు 1,00,000 ఒకళ్ళకి ఉందంటే అది వేరే విషయం, 100లో ఒకళ్ళకి ఉందంటే వేరే విషయం. ప్రతి 10 మందిలో 7గురికి 10 మందికి ఉన్నా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్ పాయింట్ అది. కానీ చాలామంది ఏంటంటే ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు చనిపోయారనుకోండి, వీళ్ళు భయపడతారు, అమ్మో ఎందుకు వచ్చింది, నేను రేపొద్దు నా మీద ముద్ర పడుతుంది, అట్లా ఉంటుంది. సో చాలా మటుకు జ్యోతిష్యులు కొన్ని ఏరియాస్లో భయపడడం కానీ, మనకు ఎందుకు వచ్చింది అన్న రిస్క్ ఫ్యాక్టర్ అని, ఇట్లాంటి ఏరియాస్కి వాళ్ళు గ్రిల్ అయిపోవడం వల్ల చాలా విషయాల్లో వాళ్ళు ఓపెన్గా ఇది అమ్మాయి సెట్ కాదంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి మేడం. ఒక టైంలో అంటే మిలీనియం టైంలో మీరు ముఖ్యంగా ఒక అమెరికా ఫోబియా ఏంటంటే, అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 2 daysలో ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఆషాఢ మాసంలో, శూన్యమాసంలో కూడా ముహూర్తాలు లేని కాలంలో కూడా, పంచాంగంలో ముహూర్తాలు ఉంటాయి ఫిక్స్డ్, ముహూర్తాలు లేని కాలంలో కూడా వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళకి దొరికే లీవ్ 2 days or 4 days 5 days. ఇక్కడ జ్యోతిష్యుడు ఏం చేస్తాడు మేడం? అప్పుడు మీరు జ్యోతిష్యుడిని కూడా టైలరింగ్ ముహూర్తాలు పెట్టిస్తే ఎట్లా మేడం? మీరు మళ్ళీ అల్టిమేట్గా ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ కొట్టుకుంటారు చూసారా? అప్పుడు మళ్ళీ ఈ జ్యోతిష్యుడిని చేస్తారు. చెప్పండి, హూ హ్యాస్ టు బి బ్లేమ్డ్? సో మన సదుపాయాలకి, మన అవసరాలకు తగ్గట్టుగా దాని మూలాన్ని మారిస్తే మీరు అన్నటువంటి విడాకులు అయిపోతున్నాయి. వాళ్ళు మాడిఫై చేశారు కాబట్టి మూలం తెలుసుకునే ఓపిక లేదు, నిజాయితీ లేదు, కాబట్టి అలానే ఉంటుంది. తప్పదు. మీరు ఇట్లా ఉంటే మీరు అనుభవించాల్సిందే అని మీరు ఫేస్ టు ఫేస్ అనేస్తారు. అండ్ దెన్ ఇప్పుడు మీరు అన్నాడు కుజదోషం ఉన్న వాళ్ళు, సో ఇప్పటికీ పెళ్లి కాలేదు, 42 years అంటున్నారు. సో కుజదోషం ఉంటే అంత ఒక మనిషి అనేది ఎదుర్కోవాలా? సో దానికి పరిష్కారాలు అంటూ ఏం లేవా? సో ఉంటే పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? కుజదోషం అంటే మీకు ఇప్పుడే చెప్తా ప్రాక్టికల్. మీ కుర్చీలో మీరు కూర్చున్నారా? ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ కుర్చీలో ఇరుక్కుంటూ కూర్చున్నారు మీకు ఎట్లుంటుంది? మీ ఫ్రెండ్ అయితే ఊరుకుంటారు, మీ ఫ్రెండ్ అయితే ఫోన్లే అని ఊరుకుంటారు. అదే మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవడన్నా వచ్చి మీద పడి కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీరు రిజర్వేషన్ చేసుకున్న సీట్లో వచ్చి వేరే వాడు వచ్చి కూర్చొని ఇరిటేట్ చేస్తే మీకు ఎట్లుంటుంది? లాగొట్టు కొడతారు. ఆ లాగి కొట్టడమే కుజదోషం. యువర్ అగ్రెషన్. యు గాట్ మై పాయింట్? మీలో ఉండేటువంటి అగ్రెషన్. కుజుడు దేనికంటే అధిపతి? మన శరీరంలో మన మజిల్కి, బ్లడ్ సర్క్యులేషన్కి, వెయిన్స్కి, అంటే మన రక్తనాళాలకు సంబంధించింది. అందుకే కుజుడిని ఏమంటారంటే సైన్యాధిపతి అండి. సైన్యాధిపతులు ఏం చేస్తాడండి? వంట చేస్తాడా? మీరు సైన్యాధిపతులు ఏం చేస్తారు? యుద్ధం కోసం రెడీ ఉంటారు, మీకు వెనక సైన్యం ఉంటుంది. సో ఇట్స్ అ వారియర్. మీలో వారియర్ ఉంటాడు మేడం.
మీలో శుక్రుడు ఉంటాడు, గురువు ఉంటాడు. 7 గ్రహాలు మీలో చెప్పిమంటారు ఇప్పుడే. మీలో శుక్రుడు ఏంటి, కళ, రూపం, అలంకరణ, ఓకే, క్రియేటివిటీ అంతా ఉంటుంది. అదే మీరు గురువు అనుకోండి, మీలో ఎంతో ఆధ్యాత్మిక పరమైన బలం ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. మీరు నాస్తికులైనా మీలో ఆధ్యాత్మిక బలం ఉంటుంది. ఆధ్యాత్మికత వేరు, మనం రిలీజియస్లీ ప్రాక్టీస్ చేసేది వేరండి. మీకు క్షమాగుణం ఉంటే కూడా మీకు ఆధ్యాత్మిక బలం ఉన్నట్టే, మీరు ప్రేమ భావం ఉన్నా ఉన్నట్టే. అర్థమైందండి? ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్ స్పిరిచువల్ క్వాలిటీస్ ఇవి. అదే మీలో బుధుడు, ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పా కదండి, రెడ్ కలర్ మీకు ఇష్టం లేదు, మీరు రిజెక్ట్ చేసేది, మీరు డెసిషన్ తీసుకునేది బుధుడే. బుధుడు ఏంటంటే మీ డెసిషన్ ఫ్యాకల్టీ, ఎస్ ఆర్ నో, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా నిర్ణయానికి సంబంధించి బుధుడు. అదే మీ చంద్రుడు అనుకోండి, మీ భావోద్వేగాలు, మీకు దేశం అంటే భావోద్వేగాలు ఉంటాయి, మీకు ఈ ప్రొఫెషన్ అంటే భావోద్వేగాలు ఉంటాయి. ప్రతి దాన్ని మీరు ఏదైతే భావోద్వేగాల పరంగా తీసుకుంటారు, వేర్ యువర్ ఎమోషనల్ అబౌట్ యువర్ పెట్స్, యువర్ పేరెంట్స్, యువర్ కంట్రీ, ఎవ్రీథింగ్ ఎల్స్. ఈ భావోద్వేగాలు చంద్రుడి నుంచి వస్తాయి. అదే శనిగ్రహం అనుకోండి, స్ట్రగుల్, కష్టాలని ఎలా ఎదుర్కోవాలి, లైఫ్లో ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా శని నుంచి వస్తాయి. ఓకే, ఇంకా మీకు ఏమున్నాయి మేడం, అన్నీ చెప్పేసా కదా. బుధుడు అయిపోయాడు, చంద్రుడు అయిపోయాడు, గురువు అయిపోయాడు, శుక్రుడు అయిపోయాడు, శని అయిపోయాడు. 7 గ్రహాలు అయిపోయాయి. ఇంకేమున్నాయి? రాహుకేతు ఇట్లా ఛాయాగ్రహాలు. సో మీలోనే 7 గ్రహాలు ఉన్నాయా లేదా మేడం చెప్పండి. మరి ఈ 7 గ్రహాలని హరోస్కోప్లో చూసినప్పుడు ఏది డామినెంట్ నేచర్, మీకు కుజుడు మీ దగ్గర బలంగా ఉన్నాడు, కుజుడు పలానా లగ్నం నుంచి పలానా హౌస్లో ఉన్నాడు అన్నప్పుడు దాన్ని బట్టి మీ బిహేవియర్ ఎంత అగ్రెసివ్గా ఉంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మీకు వన్ వే థింకింగ్ ఉందా, ఆర్ ఎల్స్ యు ఆర్ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక పొజిషన్ ఆఫ్ ద మార్స్. అది కుజుడు యొక్క స్థానాన్ని బట్టి చెప్తారు. దానికి దోషం అనే పదం అనేటప్పటికి అమ్మో ఇదేదో నా ఒక్కడికే ఉంది, ప్రపంచంలో ఎవరికి లేదు, సో నా పెళ్ళి అవ్వట్లేదు. సో ఇది ఇల్యూషన్ మేడం. ఇది ప్రాక్టికల్లీ మీరు అనాలిసిస్ చేసి ఒక మనిషిని కన్విన్స్ చేయలేరు. అదే అతను కుజుడు యొక్క స్థానాన్ని బట్టి మీ అగ్రెసివ్ బిహేవియర్, మీలో ఉన్నటువంటి క్రిమినల్ థింకింగ్, మీలో ఈవెన్ క్రిమినాలజీ కూడా మీరు మార్స్ని బట్టి అనాలిసిస్ చేయొచ్చు. సింపుల్గా జ్యోతిషంలో చెప్పింది. కానీ మనకేం తెలుసు, కుజదోషం అనగానే లగ్నం కానీ కుటుంబం 2 కానీ 4 కానీ 7, 8 వ్యయస్థానాలు అంటే కుజదోషం, కాబట్టి కుజదోషం కూడా చేసుకోవాలంటే శాస్త్రీయంగా ఏమో హోమాలు పూజలు ఇవన్నీ చేయాలంటారు. సో మీరు ఏమి చెప్తారు? ఇవన్నీ చేసినా వాళ్ళు మారరు. మారేవాడికి ఏం చేయక్కర్లేదు. మేడం ఇవాళ ప్రపంచంలో అన్ని మతాలు వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమన్నారు. వాళ్ళు నిజంగా దేవుడిని నమ్ముతారండి? ఏమి నమ్మరు వాళ్ళు. దేవుడిని నమ్మితే అసలు మీకు వైలెన్స్ ఎందుకు ఉంటుంది మేడం? ఒక మాట చెప్పండి. ఏ దేవుడు చెప్పాడు మీకు మర్డర్ చేయండి, మానభంగాలు చేయండి అని? మీలో దైవత్వం ఉంది, పరిస్థితుల్ని బట్టి మీరు మారిపోతున్నారు. ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ వల్ల మీలో ఏ లక్షణం బయటకు వస్తుంది మీది, ఆ లక్షణం జ్యోతిషం చెప్తుంది. ఆ లక్షణం మీద మీరు ఫోకస్ చేయండి. ఎందుకు ఫోకస్ చేయరు మీరు? ఫోకస్ చేయడం అంటే చాలా నిజాయితీ ఉండాలి మేడం, చాలా శ్రద్ధ ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి. ఒక గురువుని మీరు ఫాలో అవ్వడం అంటే అంత ఈజీ కాదు మేడం. చెప్పుకుంటారు అంతే, మా ఫలానా గురువు గారు వాళ్ళని గురువు గారు. ఆ బ్రహ్మానందం ఒక డైలాగ్ ఉంటుంది, అది జూనియర్ ఎన్టీఆర్కి బ్రహ్మానందంకి. గురువు శిష్యుల రిలేషన్స్ చాలామందికి అట్లే ఉంటాయి. కుజదోషం అన్నది ఒక వాడుక పదం నా దృష్టిలో అయితే. మోర్ దాన్ కుజదోషం హరోస్కోప్ చాలా చెప్తుంది మేడం. అసలు మీరు ఎందుకు డైవర్స్ అవుతుంది, ఎందుకు గొడవలు పడతారు, ఏ కారణం వల్ల ఇలా ఉంటారు. ఇవి చూడండి మేడం, రాను మీరు కుజదోషం గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక దేశం ఉంటుంది మేడం, ఆ దేశంలో పెళ్ళిళ్ళే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఒక దేశం ఉంది, ఆ దేశంలో వివాహ వ్యవస్థే లేదు. ఆ దేశంలో వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు కలిసి ఉండొచ్చు, సహజీవనం చేయొచ్చు, విడాకులు కూడా తీసుకోవచ్చు. అక్కడ అది చట్టపరం అనుకుందాం కాసేపు. అక్కడ కుజదోషం రోల్ ఏముంటుంది? పెళ్ళే లేదు. మీరు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళండి, కుజదోషాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు అవ్వలేదు అనుకుంటారేమో అనమాట. అప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళండి, మీరు అన్నట్టు ఇంకొక యాంగిల్ కూడా 4 పెళ్ళిళ్ళు అక్కడ ఇన్ఎవిటబుల్, వాళ్ళకి శుభ్రంగా చేసుకోవచ్చు, వాళ్ళ సంప్రదాయంలోనే ఉంది అది, 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. సో కుజదోషం ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అది మీరు మిడిల్ ఈస్ట్ కంట్రీలో చేసినా, వివాహం కల్చర్ లేనటువంటి దేశంలో చేసినా, భారతదేశంలో చేసినా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఏ కంట్రీలో చేసినా, కుజదోషం అంటే ద ఇంటెన్స్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్, హ్యూమన్ బిహేవియర్, ఎవ్రీథింగ్ టెల్స్ అబౌట్ బేస్డ్ ఆన్ దర్ మార్స్ పొజిషన్ ఇన్ ద హారోస్కోప్. అది పక్కన పడేసి ఈ వేదాలు ఘోషిస్తున్నాయండి, అవి ఘోషిస్తున్నాయని మనం తప్పించుకోదు కదా. అవునా? ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఒక శ్లోకం తాత్పర్యం చెప్పేసి ఇది పలానా వాళ్ళు రాశారండి అంటారు. వాళ్ళు రాసింది 5000 సంవత్సరాల కింద మేడం. నేను ఇందాక కూడా చెప్పదు, బింబాకారంలో ఉన్న గ్రహాలన్నింటినీ కూడా మన వాళ్ళు గ్రహాల కింద చెప్పారు. యాక్చువల్లీ సన్ని మనం శాటిలైట్ అంటాం ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీలో. శాటిలైట్ అంటే ఏముంది, గ్రహం అంటే ఏముంది మేడం? దాని ఇంపాక్ట్ ఏంటి, దాని ఎనర్జీ ఏంటి, సోలార్ ఎనర్జీ ఏంటి, అది మనం మాట్లాడతాం కదా. పేరు ఏముంది?
సో మన పూర్వీకులు రాసినటువంటి పుస్తకాలని ఇప్పుడున్నటువంటి మోడర్న్ జనరేషన్కి అనుగుణంగా దాన్ని అన్వయించి చెప్పేటువంటి కేపబిలిటీ ఉన్న జ్యోతిష్యులు ఎంతమంది ఉన్నారు, అదొక పాయింట్. చెప్పేవాళ్ళు ఉండి కూడా రిస్క్ తీసుకొని బోల్డ్గా చెప్పేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉండాలి. నాలాంటి వాళ్ళు ఉంటే ఎవడొస్తాడండి? ఇప్పుడు మీకు తెలుసలేదో, నా దగ్గరకు జీవితం అంతా నాకేసిన వాళ్ళే వస్తారండి. బాగున్న వాళ్ళు ఎవరు రారు. బాగుండి కొంచెం సమస్యలు ఉన్నాయి లేదా ముందర తెలుసుకున్న వాళ్ళు రారు. మొత్తం ఆల్రెడీ ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. నిజంగానే ఏదో సినిమాలో డైలాగ్, నా దగ్గర రావాలంటే పూర్తిగా నాశనం అయిపోయినాకే వస్తారంటారు, చూసారా? అంటే మీరు చూడండి మేడం, పెళ్ళి కాని వాళ్ళందరూ ఎట్టుంటారు, మనకు చాలా తెలుసు అనుకుంటారు. మనకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, మనకు చాలా తెలుసు అనుకుంటారు. వాళ్ళకి లైఫ్లో ఒక్కసారి వాళ్ళ ఊహ, వాళ్ళ ఆలోచన ఎప్పుడైతే వాళ్ళ ముందు ఒకసారి ఇట్లా సునామీ లాగా వచ్చి ఒక ఆలోచన కొట్టినప్పుడు అది వాళ్ళు ఊహించారు. అప్పుడు వాళ్ళ బుద్ధి వాళ్ళకి ఆన్సర్ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయలేని పొజిషన్ దాటిపోతారు. సో దే ఆల్వేస్ థింక్ దట్ అరే ఐ వాజ్ రైట్, నవ్ ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ ఐ వాజ్ రైట్, ఐఎమ్ రైట్ అని అనుకోడు. ఇప్పుడు మనకి ఏదో అవసరం పడింది అనుకుంటారు. అప్పటి వరకు రారు మేడం. అప్పుడు వచ్చేవాళ్ళు వస్తారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది కూడా ఆల్రెడీ ఇట్లా డివోర్స్ వచ్చిన వాళ్ళు, లేదా మ్యాట్రిమోనియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే అండర్స్టాండింగ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇందా కూడా MBBS డాక్టర్ చెప్పాను కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారు. మెయిన్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు డెసిషన్ మేకింగ్కి వస్తారు మేడం. ఇప్పుడు వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి బాగుంటారా, లేకపోతే ఈ బీకామ్ BA గ్రాడ్యుయేషన్స్ బాగుంటారా, డెసిషన్ మేకింగ్ వస్తారు. సో చాలామంది ఇప్పుడు అమెరికాలో చదువుకునే వాళ్ళు, అక్కడ NRIs వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే ఉంటుంది అక్కడ. సో వాళ్ళు లాంగ్ డ్యూరేషన్ కోర్స్, ఇప్పుడు 10 years కోర్స్ అనుకోండి MBBS, ఇప్పుడు కెనడా కానీ అమెరికా కానీ, వాళ్ళకి అంత టెంపర్మెంట్ ఉందా, డూ దే హ్యావ్ ద టెంపర్మెంటల్ ఇష్యూస్ అని, ఆర్ ఎల్స్ అటెన్షన్ డెఫిసిట్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ మధ్యలో వదిలేసే వాళ్ళు ఉంటారా? పేరెంట్సే చెప్తారు వీళ్ళు 5 ఏళ్ళు చదివి వదిలేస్తారండి, బట్ వదిలేసిన వాళ్ళు ఇంకొక కోర్స్ జాయిన్ అవ్వచ్చు అక్కడ, అట్లేముండదు. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ప్రణాళిక, నిర్ణయానికి సంబంధించింది, ఒక ప్లానింగ్, ఒక డెసిషన్కి సంబంధించింది. సో ఆస్ట్రాలజీ ఇవన్నీ చెప్తుంది. ఆస్ట్రాలజీ ఇప్పుడు ఇలా చక్రం చూసి టక్కమని నీకు పెళ్ళి అవ్వదు, ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు. నేను ఇందా కూడా మీకు ఒక విషయం చెప్పాను, మీరు అడగాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రెడిక్షన్ పార్ట్ ఏంటి అసలు? వాట్ ఇస్ ద ప్రెడిక్షన్? ప్రెడిక్షన్ అన్నది జ్యోతిష్యుడికి ఒక అహంకారం మేడం. ఇప్పుడు నేను ఓన్లీ జ్యోతిష్యుడిలాగా మాట్లాడతాను. నేను చెప్పాను నీకు పెళ్ళి అయింది, నేను చెప్పాను నీకు విడాకులు అయింది, నేను ముందర చెప్పినట్టు చచ్చిపోతాను. మేడం నేను ఆల్రెడీ చెప్పినప్పుడు, ఇప్పుడు ఈ బిల్డింగ్ పడిపోతుందని చెప్పినప్పుడు నేను ఏం చెప్తాను మేడం? ఫస్ట్ ఈ బిల్డింగ్ రేపు పడిపోతుంది అన్నప్పుడు ఈ ఎక్విప్మెంట్ అంతా తీసేమని చెప్తానా లేదా? రైట్. బిల్డింగ్ పడిపోతుంది అని చెప్పినప్పుడు నువ్వు ప్రివెంట్ ఎందుకు చేయలేదు? అవునా కదా? ఇప్పుడు మీ ఒక డిజాస్టర్ జరుగుతుంది అన్నప్పుడు ప్రివెన్షన్ జరగట్లేదు అంటారు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది మేడం? ఇప్పుడు ప్రెడిక్షన్ అన్నది ఏంటి మేడం? నేను ముందరే చెప్పాను, నేను మొన్న 30వ తారీఖు శని సంచారం జరగంగానే అక్కడ ప్రళయాలు వస్తాయి, ఇక్కడ వరదలు వస్తాయి, దేశాలు మునిగిపోతాయి అని చెప్పి, ఏ దేశంలో మునిగిపోతుంది ఎందుకు చెప్పాలి నువ్వు? రైట్. ఇప్పుడు పలానా జపాన్లో వస్తుంది, పలానా ఇండోనేషియాలో వస్తుంది, లేకపోతే అమెరికాలో ఒక ఏరియాలో వస్తుంది, వెస్ట్ అమెరికా, సౌత్ అమెరికా, ఎక్కడ? నేనేమంటాను, నేను పలానా చోట ఒకటి చచ్చిపోతాడని చెప్తా, చీకట్లో బాణం వేసి ఆడ కూడా చచ్చిపోయి ఉంటాడు, నేను చెప్పే ముందరే అంటే ఎట్లుంది అది? ఆస్ట్రాలజీ అక్యురసీ తీసుకుంటుంది మేడం, ఆస్ట్రాలజీ వేగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోదు. ఈ ప్రెడిక్షన్ అన్నది ఏంటంటే అహంకారాన్ని సంతృప్తి పరచడానికి జ్యోతిష్యులు వాడుకున్నటువంటి ఒక టర్మ్ అని నేను అనుకుంటుంది. నా స్నేహితులు ఉన్నా కానీ నేను వాళ్ళతో ఇదే చెప్తాను. ఇది నువ్వు ప్రెడిక్షన్ చెప్పి వాళ్ళకి ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు నువ్వు ముందుగా ఎందుకు జాగ్రత్త చెప్పారు వాళ్ళకి? నువ్వు ఎందుకు ప్రివెంట్ చేయలేదు? ప్రివెంట్ చేయడం జరగదు, అది విధి అని చెప్తారు వీళ్ళు. మేడం పెళ్ళి, ఉద్యోగం ఆప్షన్ ఉన్నప్పుడు విధి ఉండదు మేడం. వీళ్ళకి అంత వైడ్ నాలెడ్జ్ ఉంది అని నేను అనుకోను. ఇట్లాంటి జడ్జిమెంట్ మీద వచ్చినట్టు వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళ ఇష్టం, నేను కాదన్నట్లేదు. కానీ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేయగలుగుతామో దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు మేడం. వెన్ సంథింగ్ ఈజ్ ప్రెడిక్టెడ్ ఇట్ కెన్ బి ప్రివెంటెడ్. ఇప్పుడు మీకు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకండి, ఇవాళ మీకు ఆటుపోట్లు సముద్రం దగ్గర వస్తాయి, మీరందరూ అక్కడ చేపలు పట్టే వాళ్ళందరికీ ఎందుకు జాగ్రత్త చెప్తారు వాళ్ళు? చాలా సందర్భాల్లో వీళ్ళు యాంటిసిపేట్ చేసినట్టు అక్కడ వరదలు రాకపోవచ్చు, ఆటుపోట్లు అంత ఉండకపోవచ్చు తీవ్రత. కానీ మీరు అదే ఉన్న ప్రాంతాల్లో 20-30 సంవత్సరాల నుంచి జాలర్లను అడగండి, వాళ్ళే చెప్తారు. మీకు తెలుసా? వెదర్ రిపోర్ట్ వాళ్ళు చూసి చెప్పేస్తారు. అక్కడ పక్షులు ఎలా ఉన్నాయి, అక్కడ వెదర్ ఎట్లా ఉంది, అంతకు ముందర గతంలో ఎన్నిసార్లు వెదర్ చెప్పి ఏ టైమింగ్కి వెళ్ళాలి రావాలి, రైట్? వాళ్ళు అంటే వాళ్ళ అనుభవంతో చెప్తారు, వాళ్ళ ఇంట్యూషన్ అంతా పనిచేస్తుంది. సో ఆస్ట్రాలజీలో ప్రెడిక్షన్ అన్న పదమే, నేనైతే అసలు ప్రెడిక్షన్ అన్న పదం అసలు కరెక్ట్ కానే కాదు. ప్రాబబిలిటీ ఈజ్ రైట్ వర్డ్. ప్రాబబిలిటీ అంటే వెదర్ రిపోర్ట్ లాగా ఉంటుంది మేడం. వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందాక చెప్పా కదా మీకు, వర్ష సూచన ఉంది, భారీ వర్షాలు 3 days తర్వాత కూడా జరుగుతాయి కదా సార్. అదే మేడం, ఇప్పుడు అంటే 3 days తర్వాత అన్నట్టు. ఇప్పుడు ప్రెడిక్షన్ అదే ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు మేడం, బెంగళూరులోనో గుజరాత్లోనో ఎక్కడో ఒకసారి, అతను బెంగళూరు కాదు గుజరాత్లో అనుకుంటా, ఆయన చాలా వర్క్ చేసి పలానా రోజు
ఎర్త్ క్వాక్ వస్తుందని చెప్పాడు. ఇది పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్, దీని మీద టీవీలో డిబేట్ అయితే కూడా నేను వెళ్ళాను అని చెప్పాడు. ఆయన చెప్పిన రోజు ఎర్త్ క్వాక్ రాలేదు, కానీ 13వ రోజు వచ్చింది మేడం. ఈయన ఏదైతే రెక్టర్ స్కేల్ మీద యాంటిసిపేట్ చేశాడో ఇంత రావచ్చు అని ఆయన ప్రెడిక్ట్ చేసిన 13వ రోజు వచ్చింది. 11వ రోజు ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, 11వ రోజు వచ్చింది. 11th డే ఆర్ 13th డే వచ్చింది. బట్ ఆయన ప్రాబబిలిటీ కరెక్ట్ అయింది కదా మేడం. హిస్ ప్రాబబిలిటీ ఈస్ ప్రూవన్ యాజ్ అ ఫ్యాక్ట్. మేబీ ఇట్ వాజ్ నాట్ హ్యాపెన్ ఆన్ ద ఎగ్జాక్ట్లీ సేమ్ డేట్. సో మీరు ఆస్ట్రాలజీలో కూడా అట్లే ఉంటుంది మేడం. మీ పెళ్ళి ఎప్పుడు అంటే నేను దశ అంతర్దశ చూసి పలానా డిసెంబరు 12వ తారీఖు మీకు ఈ ఘడియలు ఈ లగ్నంలో పెళ్ళి అవుతుందని ఏ జ్యోతిష్యుడు చెప్పడు. ఎందుకంటే అది అక్కడ రాసి ఉండదు మేడం. మీరు ముఖ్యమంత్రి అవుతారా అంటే జ్యోతిషం వచ్చి చెప్తుందా మీకు పలానా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, పలానా పార్టీ వస్తుంది. చివరికి ఇక్కడ మన దగ్గర కౌన్సిలర్లవి వాళ్ళవి ఎలక్షన్స్ అయితే చూడండి, మున్సిపల్ ఎలక్షన్స్, వాటి మీద కూడా ప్రెడిక్షన్ చెప్తున్నారు. కానీ ఇక్కడ మన ఛానల్ కాంట్రవర్సీ కాదు కాబట్టి నేను అడగట్లేదు. ఇట్లా చాలా మంది శాస్త్రీయంగా అండ్ జ్యోతిషపరంగా ఆ రోజులు పోయినాయి మేడం. ఇప్పుడు అంతా యాక్సెప్టెన్స్ వచ్చేసింది సమాజంలో. ఫ్యాక్ట్ మాట్లాడండి, దమ్ము ఉంటే ఓపెన్ గా మాట్లాడండి. చాలా మంది చెప్తున్నారు ఎస్ అవుతారు, నెక్స్ట్ కైనా సంవత్సరం తేదీలు బట్టి కూడా చెప్పేస్తున్నారు. సో ఫైనల్గా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో, ఎందుకంటే అది జరుగుతుంది. సో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళు దంపతులు అవుతారు మేడం. రైట్, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ మోటివ్ ఏంటో తెలుసుకోవాలి మేడం ఫస్ట్. ఓకేనా? వాట్ ఈజ్ యువర్ మోటివ్? నేను అనుభవంతో చెప్తున్నాను. నా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆస్ట్రాలజీ అండ్ కంపాటబుల్ మ్యాచ్ మేకింగ్ కంపాటబుల్. చాలామంది పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళందరిలో మెజారిటీ వాళ్ళు ఒక సోషల్ సెక్యూరిటీ, ఎమోషనల్ సెక్యూరిటీ కోసం చేసుకుంటారు మేడం. ఇవాళ ఎందుకు నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నాకు అసలు టైం ఇవ్వనప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నేను ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ ఫిజికల్లీ, సెక్షువల్లీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియలీ. ఇవన్నీ ఏమి కంపల్సివ్నెస్. మీరు ఏ పర్పస్లో పెళ్లి చేసుకుంటున్నారు, మీ దాని వెనక మీ మోటివ్ ఏంటి? మీరు ఒక మనిషి లేదే ఉండలేకపోతారా? ఒక మనిషితో మాట్లాడలేకపోతే ఉండలేకపోతారా? ఆ మనిషిది ఒకవేళ మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతే మీకు అనుమానం వస్తుందా? వీటన్నిటి వెనక మేడం మీరు గుర్తుపెట్టుకోండి, వీటన్నిటి వెనక మీరు హరస్కోప్ ఇస్తే నేను చెప్పేస్తా, ఈ మనిషి అనుమానస్తుడు ఉంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఈ మనిషి, నేను మీ మీడియా ఒక టాప్ మీడియా పర్సన్ కూతురు గురించి చెప్తున్నాను, పేరు చెప్పట్లేదు. ఆ అమ్మాయి సివిల్స్ టాపరు, జాబ్ వచ్చింది. ఆ అబ్బాయి కూడా సివిల్స్కి ట్రై చేశాడు. ఇది పెళ్ళికి ముందు వచ్చారు మేడం, వాళ్ళది ఇంటర్ రిలీజన్ మ్యారేజ్. మీడియా పర్సన్ వచ్చి నన్ను అడిగాడు, నాగనాథ్ గారు వీళ్ళు వద్దు అంటే నేను చేయను అన్నాడు. అమ్మాయి నన్ను చెప్పింది ఏంటంటే, నేను తను చేసుకోకపోతే ప్రాబబిలీ ఐ విల్ బికమ్ సిక్ అని చెప్పింది. పెళ్ళి అయిపోయింది, వాళ్ళ ఫాదర్ పెళ్లి చేశారు, ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు పిల్లలు వాళ్ళకి. అతని కెరియర్లో ఎదగల మేడం. అతను సివిల్స్ ట్రై చేశాడు, రాలేదు. ఈ అమ్మాయికి వచ్చింది. ఇంకా అతను ఒక టీచర్గా, ఫ్యాకల్టీగా జాబ్ చేసుకుంటున్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు. సడన్గా ఏమైందంటే, ఈ ధనుష్ ఉన్నాడు కదా హీరో ధనుష్కి ఫిట్నెస్ ట్రైనర్ ఎవరు, ఈమె భర్త వాళ్ళ తమ్ముడు. వాళ్ళు ఫిట్నెస్ ట్రైనర్ ధనుష్ వాళ్ళ హై పేమెంట్స్ ఉంటాయి కదా మేడం. అది ఆ డిస్క్రిమినేషన్ వచ్చేసింది వాళ్ళ ఇంట్లో. ఆ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, నువ్వేం సంపాదిస్తున్నావు అని వాళ్ళ ఇంట్లో అత్తగారికి వాళ్ళకి వచ్చింది. ఈ అమ్మాయి పిచ్చ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇందులో మోరల్ ఏంటి తెలుసా మేడం, ఇతను ఎదగకపోవడం కారణం ఏంటి? ఈమె ఎక్కడ పోస్టింగ్ అయితే అక్కడ కాలేజీకి షిఫ్ట్ చేస్తుందండి. ఈయనకి వేరే ఆపర్చునిటీస్ వచ్చినాయి, విదేశాలకు వెళ్ళడానికి, ఈయన సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్కి చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. అవన్నిటిని ఆయన ఎందుకు వదిలేశాడు? ఈ అమ్మాయి కోసం. ఈ అమ్మాయికి సెక్యూరిటీ, ఎమోషనల్ సెక్యూరిటీ, ఆ ఫిజికల్లీ ఆమె ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, అంటే రోజు కనపడాలి, ఫోన్ మాట్లాడాలి. ఇంత అభద్రతా భావంతో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమంది ఉండొచ్చు సమాజంలో? అవతల వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా అయ్యి, లేదు నా కెరియర్ మొక్కనమంటే ఆటోమేటిక్గా కోర్టు చుట్టూ తిరగాలి, లేదా విడాకులు, లేదా గొడవలు. ఇది జ్యోతిషం చెప్పదని మీరు అనుకుంటున్నారా? ఇది వన్ ఆఫ్ ద ఫైన్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పింది. ఆ అమ్మాయికి నేను చెప్పింది అదే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరో యూట్యూబ్లో ఒక జ్యోతిష్యుడు చెప్పాడంట, పలానా ప్లానటరీ పొజిషన్ ఉంటే వీడియోస్ అవుతారని రాసి ఉందంట. ఈ అమ్మాయికి ఆ ప్లానటరీ పొజిషన్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి నేను వీడియో అయిపోతాను, మా ఆయన చనిపోతాడు నన్ను ఇల్యూజన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కౌన్సిలింగ్కి వస్తుంది అనమాట. సో అది ఫ్యాక్ట్ కదా. ఆ అమ్మాయికి ఒక లక్కీ పాయింట్ ఏంటంటే, ఆమెకి నేను పెళ్లికి ముందు ఏవైతే గైడ్ చేశానో ఆమెకి టాలీ అని ఆ నమ్మకం ఎస్టాబ్లిష్ అయినప్పుడు, మనం చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది మేడం. ఇప్పుడు ఆ ధైర్యం వల్ల ఉంది. అదర్వైజ్ ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్లో కూడా ఇట్లా ప్లానటరీ వచ్చి వీడియోస్ అవుతారంటే అదొక ప్రాబబిలిటీ మేడం. అది నేను చూసి ఉండొచ్చు, ఇలాంటి ప్లానటరీ పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీడియోస్ అయిన వాళ్ళు, లేదా భార్యను కోల్పోయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో ఎట్లా చెప్తాను మేడం నేను? అది మీరు అన్నట్టు చూడండి, ఏమి లక్షణాలు ఉండాలంటే ప్రతి
ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిత్వం జ్యోతిష్యం చెప్పేస్తుంది మేడం. విని తట్టుకునే దమ్ము, గట్స్ ఇప్పుడున్న జనరేషన్కి ఉంది. అగ్రి చేసే ఇప్పుడుంది మేడం, ఇప్పుడుంది. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అడిగేస్తున్నారు కూడా, ఇతను పెళ్లి తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వదిలేస్తాడా లేదా. అంతే. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పానండి, ఆమె ఇప్పుడు కూడా ఏమడుతుంది, అతను వేరే అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి చూపులకు వెళ్ళాడు, కన్ఫర్మ్ అయిపోయింది, ఆ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది, వాళ్ళ జాతకం కూడా ఇస్తానండి అంటే ఇప్పుడు ఆమె వాళ్ళు జలసి స్టార్ట్ అయింది. నాతో లేకపోయినా పర్లేదు, నువ్వు ఇంకోళ్ళతో ఉంటే హ్యాపీగా ఉండకూడదు. గాట్ మై పాయింట్. మీరు చెప్పండి, జాతకం ఒక మనిషికి ఇంత అసూయ ఉంటుంది, ఈ ఇన్ఫీరియారిటీ ఉంటుంది, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయని చెప్తే ఇవ్వడం జ్యోతిష్యం చూసారు మీరు. సో ఎట్లా నమ్మాలి ఇప్పుడు మేము? ఏం నమ్మాలి? నమ్మద్దు మేడం. నా సెల్ఫ్ బిహేవియర్ని నమ్మాలా, నా ఆలోచన నమ్మాలా, జాతకాన్ని నమ్మాలా? వాట్ వీ నీడ్ టు డు? మేడం మీరు చెప్పిన అన్ని జాతకంలో ఉంటాయి కాబట్టి జాతకం అనండి, ఇవన్నీ డివైడ్ కాదు. ఇప్పుడు మీరు ఒక సముద్రంలో ఉన్నప్పుడు బుడగలు వేరు, చేపలు వేరు అంటున్నట్టుంది. అది జ్యోతిష్యం అంటేనే ఒక సముద్రం మేడం, అందులో అన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అక్యురసీలో మా దగ్గర కూడా ప్రాబ్లం రావచ్చు. హానెస్ట్లీ ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి మీకు 20% టాలీ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 90% కూడా కావచ్చు. బట్ అందులో ఫండమెంటల్స్ని మాత్రం మిస్ చేసే ప్రసక్తే లేదు. మీరు ఎస్పెషల్లీ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరైనా, నేను చెప్తున్నా కదా, మీరు సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తని తీసుకురండి, ఒక ట్రెడిషనల్ సైకాలజిస్ట్, ఆయన చెప్పేస్తాడు, ఆయన వచ్చి చెప్తాడు మీకు అదేదో ఇది చాలా తోప్ సబ్జెక్ట్ లాగా ఉంది సార్, మీరు బుక్ రాస్తే నాకు ఇవ్వండి ఆయన అడుగుతాడు మళ్ళీ. సో ఎవరికైనా మేడం పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ దే షుడ్ నాట్ బి ప్రెజుడీస్ అబౌట్ మ్యారేజ్ అండ్ కంపానియన్. ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాల వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అమ్మాయి ఇట్లా ఉండాలి, అబ్బాయి ఇట్లా ఉండాలి. మనం ఎట్లా ఉన్నాం, పరిస్థితులన్నీ హ్యాండిల్ చేసే స్కిల్ లేదు మేడం వాళ్ళకి. టఫ్ టైం వస్తే హ్యాండిల్ చేయలేరు. మీకు ఎవరు నేర్పించాలి అది? మన స్కూలింగ్లో కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, ఫ్యామిలీస్లో కానీ, మన కమ్యూనిటీలో కానీ అవన్నీ ఉన్నాయా? మీరు ఏదైనా గూగుల్లో చూసి నేర్చుకోవాలి, యూట్యూబ్లో నేర్చుకోవాలి. ఆ యూట్యూబ్లో ఈ గూగుల్లో ఏముంటాయి మాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి ఎవరైనా మేడం మ్యారేజ్ అన్నది వాళ్ళు ఎలా ఉండాలి అన్నదానికన్నా మ్యారేజ్ డెస్టినీ కాదని మాత్రం అనుకోండి. మీ ఛానల్ ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే marriage is not a destiny. Nobody else has performed your marriage in the heaven or hell. Wow. It is absolutely your choice on the earth. But to accept the choice, you should have the clarity and guts. Right. If you don't have guts, if you are not clear, you may not just going to fail in marriage. In every aspect of life, you are going to fail. In terms of career, in terms of self-management, everything else. So the clarity is very important. Clarity and guts. Guts anna acceptance anna okate. ఈ రెండు లక్షణాలు ఉన్నవాళ్ళు లైఫ్లో మ్యారేజ్లో సమస్యలు లేవని కాదు మేడం, ఉంటాయి, వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మీరు మేనేజ్ చేయలేకపోతే ఇంకెందుకు ఇంకా మీరు వాట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్, వాట్స్ ఫర్ యువర్ ప్రైడ్. అమేజింగ్ అండి, చాలా చక్కగా. అంటే నేను ఒక టాపిక్ మాట్లాడదాం అని కూర్చున్నా, కానీ మీ యొక్క మాటలో నేను లీనమైపోయి మీ దగ్గర నుంచే నేను చాలాసార్లు చూసాను మీరు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. రైట్, కానీ అమేజింగ్గా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేస్తే మంచిది, చాలా క్లియర్ కట్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు టైం ఇస్తే రాసుల గురించి మాట్లాడుకుందాం, ఏమంటారు? తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చూసారు కదా, మరి రాసుల గురించి కూడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే.